అక్కడ ఉంది 120, 130 మంది. ఈరోజు డైలీ మంత్లీ జరుగుతున్న సదస్సుకు హాజరయ్యే వాళ్ళ సంఖ్య 200 పైచిలుకు. ఒరే, నువ్వే ఒక సేవకుల సదస్సు అయిపోతావు, పోరా. ఏంది నీకు ఇంకేం కావాలి? నాకేం కావాలి తండ్రి, నువ్వు ఉన్నావుగా. అయినా కాకపోయినా నాకేం చింత లేదు. 10 మంది ముందు నాకు అవమానం చెప్పావంటే నా తల ఎత్తబోతున్నావు, నాకు తెలుసు. నీకు స్తోత్రం. అట్ట కదయా అనుకోవాల్సిందే. కూడు నీళ్ళు మానేసి దిగులు పడి కూర్చుంటా. సిగ్గుందంటాయా నీకు అని నేను అడగాలి, కానీ అడగను. ఎందుకంటే ఆల్రెడీ సిగ్గు కలిగి ఉన్నావు నువ్వు. దేవునికి స్తోత్రం. అవమానపరిస్తే అవమానపరచని, నిందిస్తే నిందించని, ఎగతాళి చేస్తే ఎగతాళి చేయని, విమర్శిస్తే విమర్శించని, అబద్ధ ప్రచారాలు చేస్తే చెయ్యని. ఏం పర్వాలా, అదిగో పైన ఉన్నాడు. ఎంత అవమానం చేస్తారు అంత ఘనత రాసుకో. అంతే, ఇక నువ్వు రాసుకోవడమే. ఇంత అవమానానికి నేను అప్పగించబడ్డాను, నలుగురిలో నవ్వుల పాలయ్యాను. అయితే నేను ఒక్కటి మాత్రం ఎరుగుదును, నా దేవుడు సజీవుడు. ఇంతవరకు నేను సరిగా కనెక్ట్ అవ్వాలి ఆయనకి. ఇదిగో ఇప్పుడు భక్తితో కనెక్ట్ అవుతున్నా. ఇక నా సంగతి నా తండ్రి చూసుకుంటాడు. అది రోషం కలిగిన మాట. ఇంతవరకు పైన ఉన్నా, ఇప్పుడు సరిగ్గా లింక్ అవుతా, తర్వాత సంగతి ఆయన చూసుకుంటాడు. దేవునికి ఎక్కువగా అనుబంధం ఏర్పరచుకునే కొద్దీ, దేవునితో సంబంధం లోతయ్యే కొద్దీ, భక్తి డెప్త్లోకి వెళ్ళే కొద్దీ నెంబర్ 1 ధైర్యం, నెంబర్ 2 విశ్రాంతి, నెంబర్ 3 సిగ్గును లక్ష్య పెట్టాడు. ఎలుగెత్తి యేసును గూర్చి చెప్పడానికి సిగ్గుపడడం. నేను క్రైస్తవుణ్ణి, నేను క్రీస్తు అనుచరుణ్ణి, నేను యేసుకు శిష్యుణ్ణని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డావు. అంతేకాదు, నలుగురు అవమానపరిస్తే అవమానాన్ని కూడా లక్ష్య పెట్టడు. వాళ్ళు జుట్టు బీక్కోవటమే. ఇంత దారుణంగా అవమానపరిస్తే నవ్వుతా తిరుగుతున్నాడు, ఈడే మడిసిరా అనుకోవాలా. ఎక్కాల మెంట్లో, మనకు కాదు. ఎందుకంటే మనకేం జరిగిద్దో తెలుసు కదా. అవమానాలన్నిటినీ కూడా ఆశీర్వాదాలుగా, ఆనందాలుగా మార్చే దేవుడు కదా మన దేవుడు. ఏమంటారండి? ఒంటి మీద బట్టలు తీసి గుంటలో పడేశారు, బయటికి తీసి కొద్ది వస్త్రాలు కప్పి మళ్ళీ అమ్మేశారు. ఎంత అవమానం! సంతలో పశువుని అమ్మినట్టు అమ్మారు. మరి మొత్తం వచ్చి ఏడబడ్డారు. మరి ఏంది? పళ్ళ లేడు, పైన